జై శ్రీరామ్. నేను మీ ధనుంజయ్ హిందూ. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మహాభారత యుద్ధం పాండవులు కౌరవుల మధ్య 18 రోజుల పాటు కొనసాగింది అనే విషయం మనందరికీ తెలుసు. ఈ యుద్ధంలో పాండవుల వైపు నుండి 7 అక్షోణీలు అంటే 15,30,900 మంది సైనికులు, కౌరవుల వైపు నుండి 11 అక్షోణీలు అంటే 24,05,700 మంది, మొత్తం కలిపి 18 అక్షోణీలు, 39,36,600 మంది సైనికులు ఈ యుద్ధంలో ఇరువైపుల నుండి పాల్గొన్నారు. సాయంత్రం యుద్ధం ముగిసేది. ఆ తరువాత భోజనం చేసేవారు. మరి ఇంతమంది యోధులకు ఎవరు ఆహారం అందించారో మనం ఎప్పుడైనా ఆలోచించామా? మహాభారత యుద్ధ సమయంలో తగినంత ఆహారం అందించే బాధ్యత ఒకే ఒక్కరు చేశారు. మహాభారత యుద్ధం ప్రారంభమైనప్పుడు ప్రతి రాజు ఈ యుద్ధంలో పాల్గొనాలని నిర్ణయించారు. ఆ రాజు ఎవరి వైపు ఉండాలో వారే నిర్ణయించుకున్నారు. కొద్దిమంది రాజులు పాండవుల వైపు, మరికొద్ది మంది రాజులు కౌరవుల వైపు రాజులు తమ తమ సైన్యంతో కలిశారు. కానీ ఈ యుద్ధంలో పాల్గొనకూడదని కొద్దిమంది రాజులు నిర్ణయించుకున్నారు. వారిలో ఒకరు ఉడిపి మహారాజు వాసుదేవుడు. ఈ యుద్ధంలో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నారు. ఈ రాజు అర్జునుడికి బంధువు. ఉడిపి రాజు సైన్యం యుద్ధానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. రాజు వాసుదేవుడు శ్రీకృష్ణుడు వద్దకు వెళ్ళాడు. అతను, శ్రీకృష్ణ, నేను చాలా పెద్ద సందిగ్ధంలో ఉన్నాను. రెండు వైపులా నేను ఎవరితోనూ పోరాడలేను. నాకు ఎవరితోనూ పోరాడే ధైర్యం లేదు. వారికి సహాయం చేసే నైపుణ్యాలు కూడా లేవు. నేనేం చేయాలి? నేను నా సైన్యం ఏ వైపున చేరినా నాశనం అవుతాము. మేము తటస్థంగా ఉండాలని అనుకుంటున్నాము. ఈ యుద్ధంలో భాగం కావాలని నేను అనుకోలేదు. దయచేసి మాకు సహాయం చేయండి శ్రీకృష్ణ అంటాడు ఉడిపిరాజు. ఉడిపిరాజు సందిగ్ధతను శ్రీకృష్ణుడు అర్థం చేసుకున్నాడు. దానికి ఒకే ఒక పరిష్కారం ఉంది అని శ్రీకృష్ణుడు అన్నారు. ఉడిపి మహారాజు తటస్థంగా ఉండాలనే ఆలోచన తెలివైనదే. మీరు తటస్థంగా ఉంటూనే యుద్ధానికి తోడ్పాటు అందించడానికి నేను ఒక ఉపాయం కనుగొన్నాను. మీరు యుద్ధంలో పాల్గొనే యోధులందరికీ భోజనం ఏర్పాటు చేసే బాధ్యత మీదే. మీకు ఉన్న ఏకైక ఎంపిక ఇదే శ్రీకృష్ణుడు అంటారు. అలా ఉడిపి మహారాజు యుద్ధంలో పాల్గొనే వారందరికీ భోజనాలు ఏర్పాటు చేశాడు. అయితే రోజు ఉడిపి రాజు శ్రీకృష్ణుడికి వేరుశెనగలను పెట్టేవాడు. శ్రీకృష్ణుడు తిన్న వేరుశెనగలను బట్టి ఆ రోజు ఎంతమందికి వండాలో ఉడిపి రాజుకు అర్థం అయ్యేది. దీంతో ఉడిపి రాజు ఆహారం ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా వండేవాడు. అప్పటి నుంచే ఉడిపి వారు చాలా ఫేమస్ అయ్యారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్. భారత్ మాతా కీ జై.